ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 26వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. చాలామంది మేము డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతున్నాము. ఈ పరిచర్య మాకెంతో దీవెనకరంగా ఉందని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతున్న ఒక సందేహము ఏమనగా, మీరు వచనము వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, ఎప్పటికీ కొత్త నిబంధన పూర్తవుతుంది అని సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభు నాకు ఇలా వచనం వెంబడి వచనం తెలియచేయమని చెప్పారు. ఆయన రాకడ నా పోకడ వరకు ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రభువే సహాయము చేయునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్లో ఉన్న జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం. ఈ చిన్నగూడూరు మండలంలో మొత్తం 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 5 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 5 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, ఈ చిన్న మండలంలో మీ ఆత్మ సంబంధమైన కార్యాన్ని మీరు జరిగించి ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను కూడా మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 8, 9, 10 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణిని ఒప్పుకొనను. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగునని వాణ్ణిని నేనును ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మ దూషించువానికి క్షమాపణ లేదు. ప్రభు మన వినికిడిలో ఈ శ్రేష్టమైన మాటలను దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద వేల కొలది జనులు కూడి ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో
ప్రతి దినము వచనము వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ 8వ మాటలో ప్రభు అంటున్నాడు, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొనివాడెవడో, మనుష్యుల ఎదుట ఒప్పుకొనివాడెవడో అతని విషయమే నేను దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకుంటాను అంటున్నాడు. మనము దయచేసి గమనించాలి. ఈరోజు కొంతమంది ఒప్పుకోవటం లేదు. బంధువులకి భయపడి, స్నేహితులకు భయపడి, పై ఆఫీసర్స్కు భయపడి ప్రభువుని దాస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇదెంతో విచారించదగిన విషయం. వారు ప్రభువుని దాసేస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. మీరు గమనించండి. వాక్యము సెలవిస్తుంది, నన్ను మనుష్యులట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటారని. మనుషుల ఎదుట నన్ను ఎరుగునని వానిని నేనును ఎరుగునని దేవుని దూతల ఎదుట చెప్తానంటాడు. మీరు దయచేసి గమనించాలి. మేము ప్రభువుని ఎరగమే, ఆయనను మేము అంగీకరించమే అని మనుషుల ఎదుట చెప్పిన వారి విషయమే ఒకరోజు ప్రభు కూడా చెప్తారు. ఈ రమేష్ బాబు ఎవరో నాకు తెలియదు, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి ఎవరో నాకు తెలియదని ప్రభు కూడా దేవుని దూతలెదుట నీ విషయమై నా విషయమై సాక్ష్యము చెబుతారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు గమనించాలి. 10వ మాటలో ప్రభు ఏమని చెప్తూ ఉన్నారంటే, మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగునగాని పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనుష్య కుమారుని వ్యతిరేకంగా ఒక మాట పలుకు వారికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు నేను అనేక సార్లు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఈరోజు చాలామంది ఆచారాలండి, వివాహం విషయంలో ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. గృహప్రవేశ కార్యక్రమంలో ఆచారం, ఎవరైనా మరణిస్తే ఆచారం, ఇదంతా ఎవరికి వ్యతిరేకంగా? పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనము మాట్లాడుతున్నాం. మీరు దయచేసి గమనించాలి. వాక్యము సెలవిస్తుంది, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాటకు పలుకువానికి పాప క్షమాపణ కలుగునగాని పరిశుద్ధాత్మను దూషించిన వారికి క్షమాపణ లేదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు నేను ఆయనకు ఆయాస్కరమైన క్రియల ద్వారా దూషిస్తున్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకొని, ప్రభువా, నా విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నానేమో, నా ఆలోచనల ద్వారా, నా నామకార్థ స్థితి ద్వారా, నా ఆచారాల ద్వారా, లోక సంబంధమైన జీవితం ద్వారా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే నన్ను క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మనుషుల ఎదుట మిమ్మల్ని ఎవరు ఒప్పుకుంటారో దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకుంటానని, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఎరుగురు అంటారో దేవుని దూతల ఎదుట వారిని ఎరుగునని అంటానని, అంత మాత్రమే కాక మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి పాప క్షమాపణ లేదని మీరు అందించిన హెచ్చరికతో కూడిన మాటల ద్వారా మమ్మను నన్ను సరిచేయండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న
ప్రతి కుటుంబానికి సంతోషము, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయండి. గొప్ప దేవుడా, ఎంతమంది గృహాలలో అయితే ఈ వాక్యం వెలువడుతుందో వారి గృహాలపై మీ కృపను ప్రోక్షించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.